అనిత త్వరగా ఫినిష్ చేయి. జస్ట్ 5 minutes. చూడరా. హలో క్లాస్ రిప్రజెంటేటివ్ గారు, మీ యోగి వేమన గెటప్ ఎలా ఉంది? రాయ్ క్లాస్ రేప్ ని అభినందిస్తూ చప్పట్లు వేసుకోండి. బాబు స్పెషల్ విప్పు క్లాస్ రేపు లోపల అండర్వేర్ ఉందా? కాస్త కింద చూసి చెప్పమ్మా. ఎంత ధైర్యరా నీకు? క్లాస్ లో నాకు ఆపోజిట్ గా నిలబడతావా? ఏది ఒక్కసారి అలాగే బయటకు వచ్చి నిలబడు. నిజంగా నువ్వు క్లాస్ రేపు కావాలనుకుంటే ఇమ్మీడియట్ గా వచ్చి నీ డ్రెస్ తీసుకెళ్ళు. చూడు, బెల్లు కొట్టారనుకో, డ్రెస్ తీసుకొని మేము అందరం వెళ్ళిపోతాం. ఆ తర్వాత బేర్ బాడీ కాపాడుకోవడానికి ఏగల్ని దోమల్ని చంపుకుంటూ అక్కడే కూర్చోవాలి. పేరుగా వస్తావా, బేర్ బాడీ మీద ఉంటావా? చెప్పరా. ఏడ్పించిన చాలే విష్ణు, వదిలే. రే బట్లీ చేరా, నేను ఇచ్చేసి వస్తాను. చూడు, ఈసారి క్షమించి వదిలేస్తున్నా. ఈ రోజు జరిగిన అవమానంతో ఇంకెప్పుడు ఆడు నాకు ఎదురు పడకూడదు. ఇచ్చాయ్, పదండి రా, పదండి. నేను మగాడిని, నాకెందుకు సిగ్గు? దమ్ముంటే నువ్వు కూడా అలా అందరి ముందు నిలబడు, లేకపోతే మగాడి కాదు నొప్పుకో. ఇటీ నిన్ను నువ్వు చేసిన పని ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇక రేపటి నుంచి ఎప్పుడు నాతో పెట్టుకోడు. నువ్వు ఇంత తెగించాక నీతో ఆవిడ పెట్టుకుంటాడ్రా? అంత మందిలో అలా న్యూడ్ గా రావడానికి సిగ్గనిపించలేదా నీకు? ఎందుకు సిగ్గు? ఇంకా నయం డ్రైవర్ వేసుకొచ్చాను. అది లేకపోతే మొత్తం టీసీలు తీసుకుని ఈ పాటికి వెళ్ళిపోయాలంతే. ఈ మొండే వద్దనేది. ఆ సోనాలు ఏమడిగిందో తెలుసా? మహేష్ ఎప్పుడు ఇలాగే చేస్తాడా? ఎన్నిసార్లు నువ్వు వాడిని అలా చూసావు నన్ను అడిగింది. అలా అడిగిందా? ఇది ఏ సోనాలి, ఇట్రా. ఏంటి ఏంటి నా గురించి పూజతో ఏమన్నావు? అబ్బే, నేను హాఫ్ న్యూడ్ గా చూసి ఫీల్ అయ్యానని చెప్పాను. ఎందుకమ్మా ఫీల్ అయ్యో? డ్రైవర్ ఉందనా? అడుగుంటే అది కూడా తీసివ్వండిగా. తలతిక్కగా మాట్లాడుకో. చూడు పూజ, నన్ను హాఫ్ న్యూడ్ గా చూసినందుకే కదా వీళ్ళు నాతో మాట్లాడటం లేదు. ఓ పని చేస్తాను, ఫుల్ ఫిగర్ చూపెట్టేస్తాను. అప్పుడు సిగ్గు సిగ్గు క్యాన్సిల్. ఓకే? నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా